హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఎంపాక్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఎంపాక్స్ అనేది జూనోటిక్ వైరస్ డిసీజ్. జూనోటిక్ అంటే జంతువుల నుంచి మనుషులకి మరియు మనుషుల నుంచి మనుషులకి సోకే ఒక రకమైన వైరస్ వ్యాధి. దీనికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే WHO ఉందో అది 15th ఆగస్ట్ రోజు దీనిని ఒక గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ ఎందుకు చేశారంటే, ఎంపాక్స్ వ్యాధిని మనం ఆఫ్రికా ఖండంలోని డిఆర్సి, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో చూసుకోవచ్చు. ఈ దేశంలో 2022 నుంచి ఇప్పటి వరకు ఈ ఎంపాక్స్కి సంబంధించి 14,000 కేసులు నమోదయ్యాయి. మరియు అదేవిధంగా 525 మంది అయితే చనిపోవడం జరిగింది. ఇందులో 96% డెత్ రేట్ అనేది డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచే చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ వ్యాధి అనేది ఆఫ్రికా ఖండానికే పరిమితమై ఉన్న సమయంలో నైజీరియా, ఘానా, సుడాన్, సౌత్ ఆఫ్రికా మరియు ఇతర ఆఫ్రికన్ దేశాలలో స్ప్రెడ్ అయితే అయింది. దీనిని ప్రస్తుతం WHO ఒక ఎండమిక్గా అయితే డిక్లేర్ చేసింది. మరియు అదేవిధంగా రానున్న రోజుల్లో ఇది పాండమిక్గా మారకుండా అన్ని దేశాలకు ఈ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఈ ఎండమిక్ మరియు పాండమిక్ అంటే ఏంటి? వీటి మధ్య డిఫరెన్స్ చూసినట్టయితే 2019 నుంచి 2021 వరకు చూసినటువంటి కోవిడ్ ఏదైతే ఉందో దానిని మనం పాండమిక్గా చెప్పుకోవచ్చు. పాండమిక్ అంటే 1-2 దేశాలు కాకుండా ప్రపంచమంతా వ్యాపించినటువంటి ఒక వ్యాధిని మనం పాండమిక్గా గుర్తిస్తాం. అదేవిధంగా ఒకే ఖండానికి లేదా ఒకే దేశానికి అంకితమైనటువంటి ఈ రోగాన్ని ఎండమిక్గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఎంపాక్స్ అనేది ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైంది. గత కొన్ని గంటల క్రితం మన పక్క దేశం అనేటువంటి పాకిస్తాన్లో ఒక ఎంపాక్స్ కేసు అయితే రిజిస్టర్ అయింది. అదేవిధంగా యూరోపియన్ యూనియన్లో భాగమైనటువంటి స్వీడన్లో కూడా ఒక కేసు నమోదవడం అయితే జరిగింది. ఇది రానున్న రోజుల్లో ఎన్నో దేశాలనైతే వ్యాపించబోతుంది. సో దీనిని అరికట్టడానికి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్ని రకాల చర్యలను అయితే చేపడుతుంది. ఇందులో ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ చూసినట్టయితే మనకు ఏ విధంగా అయితే చికెన్ పాక్స్ ఉంటుందో, మనకు పింపుల్స్ మరియు ర్యాషెస్ ఏ విధంగా వస్తాయో అదే విధంగా ఈ ఎంపాక్స్లో కూడా మనిషి యొక్క చేతులు, వీపు, ఛాతి భాగం, ఫేస్ మరియు నోరు, అదేవిధంగా జననేంద్రియాలపై కూడా ఈ పింపుల్స్ మరియు అదేవిధంగా ఈ ర్యాషెస్ అనేది రావడం జరుగుతుంది. ఈ పింపుల్స్ అనేటిది వైట్ లేదా యెల్లో కలర్లో ఫ్లూయిడ్ కలిగి ఉంటుంది. మరియు దీనికి తోడుగా ఫీవర్, హెడేక్ మరియు మజిల్ పెయిన్ కూడా వీటిలో సిమ్టమ్గా చెప్పుకోవచ్చు. వీటి ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి 17 డేస్గా చెప్పుకోవచ్చు. 17 డేస్ తర్వాతనే ఈ ర్యాషెస్ అనేటివి డెవలప్ అవుతాయి. ఇకపోతే ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది? నేను చెప్పినట్టుగానే జూనోటిక్ వైరస్ జంతువుల నుంచి మనుషులకు మరియు మనుషుల నుంచి మనుషులకు సోకుతుంది. ఇది డైరెక్ట్ స్కిన్ కాంటాక్ట్, ఏదైతే ఆ పింపుల్స్ ఆ ర్యాషెస్లలో ఉన్న ఫ్లూయిడ్ ఉందో దాని ద్వారా జరిగిన కాంటాక్ట్, లేదా నార్మల్ మనిషికి వచ్చే స్వెట్, చెమట ద్వారా జరిగే కాంటాక్ట్, అదేవిధంగా మనిషి నోట్లో ఉన్నటువంటి లాలాజలం దాని ద్వారా జరిగిన కాంటాక్ట్, మరియు అప్పర్ రెస్పిరేటరీ అంటే తుమ్ముల ద్వారా మరియు శ్వాస ద్వారా ఎక్కువ రోజులు కాంటాక్ట్లో ఉన్నట్లయితే, ఈ వ్యాధి సోకిన వారితో కాంటాక్ట్లో ఉన్నట్టయితే వారికి కూడా ఈ వ్యాప్తి సోకుతుంది. అదేవిధంగా బాడీలో ఉన్నటువంటి అన్ని ఫ్లూయిడ్స్ అంటే బ్లడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, వీటిని ఇతర వ్యక్తులు తాకడం వల్ల వారికి సోకుతుంది. అదేవిధంగా ఫేస్ టు ఫేస్ ఎవరైతే ఎక్కువ రోజులు కాంటాక్ట్లో ఉంటారో వారికి కూడా ఈ వ్యాధి సోకుతుంది. ఇప్పటి వరకు ఈ వ్యాధికి సంబంధించి హిస్టరీ చూసుకున్నట్టయితే ఇది 1958లో సైంటిస్టులు మంకీలలో కనుగొనడం అయితే జరిగింది. వీటిని ఫస్ట్ కోతులలో చూడడం వల్ల దీనికి మంకీ పాక్స్ అని పేరు పెట్టడం అయితే జరిగింది. ఇప్పటి వరకు దీంట్లో అనేక వేరియంట్స్ ఉన్నాయి. కోవిడ్కి లాగానే ఇందులో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి. కానీ ఇప్పటికీ 2 వేరియంట్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఆ 2 వేరియంట్స్లలో ఒక్క వేరియంట్ మాత్రమే పాకిస్తాన్ మరియు స్వీడన్ దేశంలో ఒకే వేరియంట్కి సంబంధించి ఈ వైరస్ని చూడొచ్చు. ఆ వైరస్ కూడా క్యూరబుల్ అంటే ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని నయం చేసే విధంగా ఉన్న వ్యాధి మాత్రమే స్ప్రెడ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఈ డిసీజ్ అనేది 2018లో 142 దేశాలలో అయితే వ్యాపించింది. అదేవిధంగా ఇది 2022లో కూడా ఒకసారి ప్రపంచంలోని కొన్ని దేశాలలో అయితే వ్యాప్తి చెందింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి డిసీజెస్కి బలవ్వకూడదంటే ఒక మంచి హైజీన్ మరియు అదేవిధంగా మన రోగ నిరోధక శక్తిని పెంచుకున్నట్టయితే, ఈ రోగ నిరోధక శక్తి అనేది
మంచి ఆహారం మరియు అదేవిధంగా శరీరానికి సరిపడా వ్యాయామాలతో మనకున్నటువంటి ఈ ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉందో దీనినే తెలుగులో రోగనిరోధక శక్తి అంటాం. దీన్ని పెంపొందించడం వల్ల ఫర్దర్ రాబోయే ఏ రకమైన వైరస్తో అయినా మనం పోరాడగలిగేంత సామర్థ్యం మనం సమకూర్చుకోగలుగుతాం. ఫ్రెండ్స్, ఈ ఇష్యూకు సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో. ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ ఫర్దర్ మీరు కావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ and hit the bell icon button. Thank you.